వీధి కుక్కలు క్రూర మృగాల్లా మారుతున్నాయి. గడప దాటి బయటకు వెళ్తే చాలు ఎగబడుతున్నాయి. కొన్ని చోట్లయితే వెంటపడి వేటాడుతున్నాయి. సునకాల దాడిలో జనం ఆసుపత్రుల పాలవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఇది గుంటూరులో పరిస్థితి. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. గుంటూరులో వీధి కుక్కలు రోజు రోజుకి రెచ్చిపోతున్నాయి. జనంపై పడి పీక్కు తింటున్నాయి. గ్రామసింహాల దెబ్బకు బయటికి రావాలంటేనే గుంటూరు ప్రజలు భయపడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. మరోవైపు కుక్కల సంఖ్య కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దాదాపు 35,000కు పైగా కుక్కలు ఉన్నట్లు అంచనా. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గుంటూరులోని వీధి కుక్కల నియంత్రణ కోసం కార్పొరేషన్ అనేక చర్యలు చేపట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఏటుకూరు రోడ్లో ఉన్న స్నేహ యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరిగేవి. అయితే నిబంధనలు పాటించకుండా ఆపరేషన్ చేస్తున్నారని జంతు ప్రేమికులు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు. దీంతో స్నేహ సొసైటీ చేస్తున్న ఆపరేషన్లను యానిమల్ బోర్డు నిలిపివేసింది. అప్పటి నుంచి వీధి కుక్కల సంతాన నియంత్రణ ఆపరేషన్లు ఆగిపోయాయి. అడప బజార్లో గరిచిందండి. అంతకుముందు ఒకరిని గరిచిందంట. మళ్ళీ నేను అటే వస్తున్నా నన్ను గరిచింది. మొన్న గరిస్తే వెనక నుంచి గరిస్తే ఒక ఘాటు పడింది, గట్టిగా లోతుగా పడింది ఒక ఘాటు. ఎమ్మడే వచ్చి ఇంజక్షన్ చేయించుకుంది. గుంటూరులో అనేక ప్రాంతాల్లో కుక్కలు చెలరేగిపోతున్నాయి. బైక్ పై వెళ్లినా, కారులో వెళ్లినా కుక్కలు దాడి చేసేందుకు వెంబడిస్తున్నాయి. కుక్కల దాడులపై మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిల్లో ఎండగట్టారు. తప్పుడు బిల్లులు పెట్టి ఖజానాకు గండి కొడుతున్నారని నిరసన తెలిపారు. కుక్కల సమస్య గురించి గత ఎన్నో నెలలుగా మేము అధికారులకి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు వాళ్ళు ఏ విధంగానూ స్పందించలేదండి. 9 నెలలుగా గుంటూరులో నగరపాలక సంస్థకు సంబంధించి ఏబీసీ కార్యక్రమం కుక్కలకైతే జరగలేదు. దానికి ఇంతవరకు మేము 27 లక్షలు ఖర్చు పెట్టామని చెప్పారు నిన్న అధికారులు. ఎక్కడ ఖర్చు పెట్టారు 27 లక్షలు? ఇప్పటికైనా వీధి కుక్కల బెడదపై దృష్టి పెట్టాలంటున్నారు గుంటూరు ప్రజలు.